మీకు 2 నెలల శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలల శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ ఎత్తుకుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటేలా అవుతాం సార్. ఇంకా రాబోయే జనరేషన్స్ కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్ లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికొస్తుందో లేదో భయం, పంట చేతికొస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 ఇంతలకు అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం కూడా నష్టపోతున్నాం.